అనకాపల్లిలో శుభప్రదం షాపింగ్ మాల్. సినీ నటులు మానస వారణాసి మరియు శ్రీదేవి చేతుల మీదుగా గ్రాండ్ ఓపెనింగ్. నమస్తే అమ్మా. నమస్తే అమ్మా. అమ్మా, ఈ రోజు మనం చేసే పని రేపటికి ఉపయోగపడుతుంది. ఈ రోజు చేసే పని వలన ఒక ఉపయోగం ఉండేలాగా మనం అలాంటి పనులు చేయాలనుకుంటూ ఉంటాం. అవును కదా, ఎలాంటివి చేస్తే రేపటికి ఉపయోగపడతాయి? కార్యకారణ సంబంధం అని ఒకటి ఉంది. మనం చేసేటటువంటి పని కార్యం, ఈ కార్యం ఏమవుతుందంటే రేపటికి ఇది కారణం అవుతుంది. ఈ కార్యం రేపటికి కారణం అవుతుంది. కారణమయ్యి దానివల్ల మనం ఇంకో కార్యం చేస్తాం. ఆ కార్యం మళ్ళీ తర్వాత కారణం అవుతుంది. ఉదాహరణకి మనం ఇవాళ భోజనం చేసాం, మంచి రుచికరమైన ఆరోగ్యకరమైన బలవర్ధకమైన ఆహారం తిన్నాం, రేపటికి బాగానే ఉంటాం. అప్పుడు ఏమైంది, బాగా ఉండడం వల్ల ఎన్నో పనులు చేసుకుంటాం, మళ్ళీ మంచి ఆహారం తింటాం. అట్లా కాకుండా బయటికి వెళ్ళి ఇప్పుడు మనకు చెప్తున్నారు కదా, ఇవి తినద్దు అని చెప్తున్నారు, చాలా భయంకరంగా ఉంటున్నాయి. అటువంటి ఆహారం పొరపాటున తిన్నామనుకోండి, తింటే ఏమవుతోంది, రేపు లేవలేకపోతున్నాం. అంటే ఇవాళ చేసినటువంటి పని రేపటికి కారణమైంది. ఇవాల్టి కార్యం రేపటికి కారణమైంది. కరెక్ట్. ఇవాల్టి కార్యం రేపటికి కారణమైంది. ఆ కారణం వల్ల ఏం చేస్తున్నాం, ఆ పూట పస్తుండడము, కడుపు నొప్పి వస్తే పస్తుంటాం, అది ఇంకేదన్నా ఇబ్బంది పెడితే మందులు వేసుకుంటాం, ఇంకా ఎక్కువ ఇబ్బంది పెడితే హాస్పిటల్కి వెడతాం. అంతే. అవన్నీ కార్యాలు. ఇవాళ తినడం అనే పని కార్యం రేపు చేసేటటువంటి ఆ కార్యాలకి కారణమైంది. అంటే మంచి అయినా చెడైనా మనం వాళ్ళు ఒకటి చేస్తే దాని ఫలితం తర్వాత అనుభవిస్తాం. కనుక ఎప్పుడూ సుఖంగా ఉండాలంటే ఏం చెయ్యాలి, మంచి పనులు చేయాలి. ఇందాక మీరు చెప్పిన ఉదాహరణ ఉంది, ఒక విత్తనం నాటితే చెట్టు అయ్యింది, ఎంతో మందికి ఉపయోగపడుతుంది. కానీ ఇది మనకి ఎంత జరిగిందండి, మన పూర్వులు మామిడి చెట్టు వేస్తే కదా మనం ఈనాడు మామిడి పళ్ళు తింటున్నాం. 4 ఏళ్ళు 5 ఏళ్ల పిల్లవాడు మామిడి పండు తింటున్నాడంటే వాడు చెట్టు నాటి కాదు కదా, దాని చెట్టుని పెంచి ఆ పండు తింటలేదు కదా. అతను ఎవరో చెట్టు నాటితే ఆ చెట్టుని ఇంకెవరో పోషిస్తే, వాళ్ళు ఎవరో పోషిస్తే దాని ఫలితాన్ని వాళ్ళ పిల్లవాడు పండు తినడం అయింది. నేను అలా తిన్నాను గనక నే నాటిన చెట్టు పండునే తింటలేదు. అవును. అందువల్ల ఏం చెయ్యాలి, దీనికి కృతజ్ఞతగా మనం ఆ చెట్టు ఎవరు నాటారో మనకి తెలియదు. కరెక్ట్ అమ్మా. కానీ మనం వాళ్ళకి ధన్యవాదాలు చెప్పుకోవాలి కదా. ఎలా చెప్పుకుంటాం, మనం ఇంకో చెట్టు నాటి వాళ్ళకి ధన్యవాదాలు చెప్తాం. అబ్బా, అద్భుతం. మనం ఇంకో చెట్టును నాటితే ఆ నాటిన చెట్టు యొక్క ఫలం మనం తింటే తినొచ్చు 10 కాలాలు మనం చల్లగా ఉంటే. లేదు 70 ఏళ్లకో 80 ఏళ్లకో నాటాం, తినలేకపోవచ్చు ఆ చెట్టు పండు, కానీ ఇంకెవరన్నా తింటారు కదా. ఖచ్చితంగా. మనం ఏ రకంగా అయితే ఇతరులు నాటిన చెట్టు యొక్క పండుని తిని ఆనందించామో దానికి కృతజ్ఞతగా మనం చెట్టు నాటితే తర్వాత వాళ్ళు పళ్ళు తింటారు. ఇది భౌతికంగా మీరు చెప్పిన విత్తనం ఉదాహరణకి నేను చెప్తున్నాను. అదే పనులన్నిటికీ అలాగే ఉంది. ఇతరులకి సహాయం చేశాం, దాని ఫలితం నేనైనా అనుభవిస్తాను, నా పిల్లలైనా అనుభవిస్తారు, కాకపోతే నా సమాజమైనా అనుభవిస్తుంది, దేశమైనా అనుభవిస్తుంది. ఆ భావన ఉండాలి కదా. ఆ భావన ఉండాలి. కానీ మనం చేసేటటువంటి మంచి పనుల యొక్క ఫలితం ఎవరైనా అనుభవించవచ్చు, అందరిలో మనం కూడా ఉంటాం. ఆ సమాజంలో మనం ఉన్నాం కదా. నేను లేకపోయినా నా పిల్లలు ఉంటారు, నా మనవాళ్ళు ఉంటారు, నా తర్వాత తరం ఉంటారు, నా వాళ్ళు ఉంటారు, నా బంధువులు ఉంటారు, నా మిత్రులు ఉంటారు, నా దేశవాసులు ఉంటారు, వీళ్ళందరికీ ఉపయోగపడుతుంది కదా. కనుక మంచి ఫలితాలు ఇచ్చేటటువంటి పనులను చెయ్యాలి అనే సంగతి ఈ ఒక్క సిద్ధాంతం, చిన్న విషయం మనం అర్థం చేసుకుంటే తెలుస్తుంది. ఆవేశంతో కోపంతో చెట్టు కొమ్మలు నరికేస్తే ఏం జరుగుతుంది, నీకు ఉండదు, ఇతరులతో పాటు కుదేలైపోతాం. అంతే కదా, నీకు కూడా ఉండదు, అందరితో పాటు అయిపోతావు. కనుక ఎప్పుడూ కూడా వీలైనంత వరకు మంచి పనులు చేద్దాం. ఈ మంచి పనులు ఎందుకు చెయ్యాలి, ఏదీ చేయకుండా ఉండలేం కదా. కాబట్టి చేసేదేదో మంచిదే చేద్దాం. ఖాళీగా కూర్చోగలమా, ఏమీ లేకపోతే ఏం చేస్తున్నావు అంటే చాలా మంది చెప్తారు ఏం చెయ్యట్లేదంటారు. ఏం చేయట్లేదా, చేయకుండా ఎట్లా ఉన్నా గాలి పీలుస్తున్నావు కదా, నువ్వు తిన్నటువంటి ఆహారాన్ని అరిగించుకుంటున్నావు కదా, నీ బుర్రలో ఆలోచన ఉంది కదా, అక్కడ కూర్చుని ఎవరు పెడుతున్నారో వీధిలో శబ్దం ఏమిటో ఆలోచన చేస్తూనే ఉన్నావు కదా, ఆలోచన అన్న పనన్నా చేస్తున్నావుగా, ఏం చేయకుండా ఎక్కడున్నావు,
కనుక ఆ చేసేది ఏదో మంచి చేయొచ్చుగా. వీధిలో పోయే శబ్దాల గురించి ఆలోచించే బదులు 10 మందికి మంచి జరగాలి, ఉపయోగపడేలాగా, దేశం బాగుపడాలి, యుద్ధం ఆగాలి, ఇలాంటి ఆలోచనలు చేయొచ్చు. కరెక్ట్ అమ్మా. అంటే ఈ రోజు అనేది రేపటికి ఉపయోగకరంగా ఉండేలాగా మర్చుకోవాలి కదా. అంతే. ఇంకో సంగతి ఏమిటంటే ఈ రోజు రేపటికి ఉపయోగపడేటట్టు ఉండేట్టుగా మనం చేసినప్పుడు ఇవాళ కూడా ఆనందంగా ఉంటాం. ఖచ్చితంగాను. అది మర్చిపోతున్నారు. అవునమ్మా. రేపటి గురించి చేసేది రేపేదో ఆస్తి సంపాదిస్తాను, మరోటి ఆలోచించి వాళ్ళ మీద పగట్లా తీర్చుకోవాలి, వీళ్ళని ఎట్లా అణగదొక్కాలి, ఈ దేశాన్ని ఏం చెయ్యాలి, ఆ వాళ్ళ ఖాందానే లేకుండా చెయ్యాలి, ఇలాంటి ఆలోచనలు చేస్తే ఆ మొహంలో తేడా కనపడుతుందా లేదా? అలాంటి ఆలోచన చేసిన వాళ్ళకి లేదు. అందరూ బాగుండాలి. ఎవరిలో ఎక్కడ ఏ దురాలోచన కలిగినా ఆ ఆలోచన పోతే బాగుండు. 10 మంది మేలు గురించి అందరూ ప్రయత్నం చేస్తే బాగుండు. నా వల్ల నాకు ఏదైనా చేతైతే చేస్తా, లేవలేను, వీధిలోకి వెళ్ళలేను, యుద్ధం చేయలేను, 10 మందిని కూడగట్టుకోలేను, కానీ నేనేం చేయగలను? వాళ్ళ మనస్సులు బాగుండాలని ప్రార్థన కోరుకోగలను. ఈ పని తపస్సు అంటే అంతే కదా. అవునమ్మా. 10 మంది మేలు కోసం చేసినటువంటి అరణ్యాల్లో కూర్చొని చేసిన వాళ్ళు చేసిన తపస్సు వల్ల కళ్యాణం కోసమే, లోక కళ్యాణం కోసం చేసేదే కదా. కనుక సర్వే జనా సుఖినో భవంతు అనుకుంటూ ఉండండి. ఆ మాటల్లోనే ఉంది. ఆ పదం అర్థం మాట నుంచి దానికి వాడినటువంటి అక్షరాలు ఉన్నాయే, ఆ అక్షరాలకు ఉన్నటువంటి శక్తి ఇంత అంతా కాదు. ఇది సర్వే జనా సుఖినో భవంతు అన్న దాంట్లో అది ఉచ్చరిస్తూ ఉన్నప్పుడు వచ్చే సౌండ్ వైబ్రేషన్స్ ఉన్నాయే, వాటికి వాతావరణాన్ని పాజిటివ్ గా మార్చే శక్తి ఉంది. అందుకని ఆ మాట అనాలి. చాలా మంచి విషయం ఇది. మనం కావాలంటే సర్వేజన సుఖినో భవంతు అనుకుంటూ ఉందాం, అందరూ బాగుండాలి అనుకుందాం. పోనీ తెలుగులో చెప్పుకోవాలంటే అందరిలో నేను కూడా ఉంటాను కదా, నా వాళ్ళందరూ ఉంటారు కదా. అంచేత ఏదో ఒకటి బాగుండాలని ఆలోచిద్దాం. ఇవాళ చేసే పని రేపటికి ఎట్లా ఉపయోగపడుతుందని ఆలోచిస్తాం. ఇంకా చాలా ప్రాక్టికల్గా చెప్పాలంటే మన వాళ్ళు పూర్వకాలం ఏం చేసేవారమ్మా, బావి దగ్గర నీళ్లు ఉండేవి, బావులు ఉండేవి, బావి దగ్గర పనులు చేసుకునేవారు. ఆ పనులు చేసుకుంటే నీళ్ళన్నీ వెళ్ళి అవతల కాలవ గట్టి అవతలకి వెళ్ళేవి. వెళ్ళి అక్కడ ఏ అరటి మొక్కో పెట్టుకునేవారు, వాటిలో ఉండేవి. తర్వాత ఏం జరిగేది, కొంచెం దూరంగా వెళ్ళిన తర్వాత ఆ నేలలో ఫిల్టర్ అయ్యి బావి నిండా నీళ్ళు వచ్చేవి. ఇప్పుడు అట్లా కాకుండా అక్కడ నీళ్ల వాడకం లేకుండా బావుల్లో నీళ్ళన్నీ తోడేస్తే ఏమవుతోంది, ఎండిపోతుంది కదా, ఇంకిపోతుంది, బావులు ఎండిపోతున్నాయి. అక్కడ నీళ్లు పక్కన నీళ్లు వాడి అది నేలలోకి ఇంకితే ఇవాళ మనం వాడిన నీళ్లు నేలలోకి ఇంకేట్టుగా చేస్తే రేపు మనకి నీళ్లు ఉంటున్నాయి. తేమ కనిపించట్లేదు కదా, కనిపించట్లేదు కదా, అంతా కాంక్రీట్ జంగిలైంది కదా. ఎక్కడ నీళ్లు పారబోసేటప్పుడు నేల ఉంటే నేల ఉన్న చోట వెతుకుని పోయండి, లేదా 4 కుండీలు పెట్టుకుని కుండీల్లో మట్టిలో నీళ్లు పోయండి. అవి ఆక్సిజన్ వస్తుంది మొక్కలకి. ఆ తర్వాత నేలల్లో మీరు కుండీలో నీళ్లు పోసినప్పుడు అవి అయ్యి వాతావరణంలో కొద్దిగా తేమ వస్తుంది. ఇలాంటివి చేయమని చెబుతున్నా. అలా ప్రతి చిన్నది కూడా ఉదాహరణకి చెప్పాను. ఇలా ఇవాళ వాడిన నీళ్లు నేలలో ఇంకేటు చేస్తే రేపు పొద్దున మనకి నీళ్లు ఉంటున్నాయి. ఇలా ప్రతి చిన్న విషయంలోనూ మనం గమనించుకున్నట్టయితే, ఈ ఒక్క సంగతి గుర్తు పెట్టుకుని గమనించుకున్నట్టయితే హయ్యెస్ట్ ఫిలాసఫీ దగ్గర నుంచి నిత్యకృత్యంలో మనం వాడుకునే మంచినీళ్ళ దాకా అన్నిటికీ ఉపయోగపడతాయి. ఖచ్చితంగా. రేపటి మీద మీరు అన్నట్లుగా ఒక అవగాహన ఉందంటే ఈ రోజు చాలా చక్కగా వ్యవహరిస్తాం, జాగ్రత్తగా ఉంటాం. సంతోషం అమ్మా, నమస్తే. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు మార్నింగ్ తీసుకెళ్ళాలంటే కొట్టి పడేస్తాడు.
ఒక్కరు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరంట కదా. నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.